వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోస్తో పోటీ పడి మరి ఏడాదికి ఒక సినిమా కాదండి 2 సినిమాలు కూడా రిలీజ్ చేసే విధంగా ఆయన కష్టపడుతున్నారు. ఆయన థాటే ఆ విధంగా ఉంటుంది. వెంటనే సినిమాలు స్టోరీస్ పిక్ చేసుకోవడం కానివ్వండి, తర్వాత వెంటనే షూటింగ్ అయిపోవాలి, వెంటనే ఆయన అభిమానులకు సినిమాని ప్రజెంట్ చేసేయాలి. అయితే ప్రస్తుతం అటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వహిస్తున్నటువంటి సినిమా NBK 111లో నటిస్తుండగానే తన సినిమా కొరటాల శివతో ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే కొరటాల శివ సినిమా గురించి చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని, ఇందులో సాదా సీదాగా కనిపిస్తారని, బాలకృష్ణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కనిపిస్తారని, ఇటువంటి చాలా కథనాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే బాలకృష్ణ గారు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారో ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ న్యూస్ మాట్లాడుకునే ముందు ఇటు అసలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్నటువంటి రెండవ మూవీ, ఎందుకంటే వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ సినిమా వస్తుంది. దీనిపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సో ఎందుకంటే గోపీచంద్ మలినేని అందులో బాలకృష్ణని చూపించినటువంటి తీరు ఫ్యాన్స్ ఏ విధంగా అట్రాక్ట్ అయ్యారో మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ సినిమా ఏకంగా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో, ముంబై గ్యాంగ్స్టర్ నేపథ్యంలో వస్తుంది. ఇది ఎమోషనల్ ప్లస్ గ్యాంగ్స్టర్ యాక్షన్స్ అన్నీ ఉంటాయని చెప్పగానే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఒక పక్క ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే బాలకృష్ణ గారు స్వయంగా చెప్పేశారు నెక్స్ట్ మూవీ కొరటాల శివతో కన్ఫర్మ్ అయిపోయిందని. ఇప్పుడు కొరటాల శివ కూడా బాలకృష్ణ గురించి చాలా పవర్ఫుల్ కథ రాసుకున్నారని, అయితే మనకి కొరటాల శివ అనగానే కథాంశము, కథా నేపథ్యం ఇవన్నీ గుర్తొస్తుంటాయి, ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. దీనికి సంబంధించి కూడా ఈ కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ బాలకృష్ణకి అన్నయ్యగా వర్క్ చేయబోతున్నారు అని కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ ఏంటి అంటే, తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరింత దగ్గరైనటువంటి నటి ఐశ్వర్య రాజేష్. మరి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో భాగం కానుందని ఐశ్వర్య రాజేష్ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. తనకు కూడా వరలక్ష్మి శరత్ కుమార్ లాగా ఒక నెగటివ్ షేడ్స్ చెయ్యాలని ఇష్టం అని చెప్పి ఆమె స్వయంగా చెప్తుంది. అయితే బాలకృష్ణ గారి మూవీలో ఐశ్వర్య రాజేష్ నెగటివ్ షేడ్లో కనిపించబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి దీనిపైన అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ న్యూస్ మాత్రం ఫ్యాన్స్లో అటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఇటు ఐశ్వర్య రాజేష్ గారి ఫ్యాన్స్ అందరిలో ఒక జోష్ని అయితే నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ గోపీచంద్ మలినేనితో చేసినటువంటి దాంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ని ఎలా చూపించారో మన అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కొరటాల శివ ఐశ్వర్య రాజేష్ని ఏ విధంగా చూపించబోతున్నారు, ఎలా ప్లాన్ చేశారు, ఇటువంటి అన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. సో అసలు బాలకృష్ణ గారి మూవీ నుంచి ఒక చిన్న అప్డేట్ వస్తుందంటేనే ఫ్యాన్స్కి ఒక ఫుల్ పండగ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్ నెగిటివ్ షేడ్స్లో చేస్తుంది అంటే మరి ఏ విధంగా ఉండబోతుంది, అసలు కొరటాల ఏ విధంగా ప్లాన్ చేశాడనే టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.